గైస్ చాలా గ్యాప్ తర్వాత ఈ వీడియో అనేది చేస్తున్నా. సో, అంత మంచి రీచ్ అయితే రాకపోవచ్చు. సో, కొంచెం వీడియోకైతే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. సో, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతది. చలో వీడియో స్టార్ట్ చేద్దాం. ముష్ఫికర్ అన్న, రోహిత్ అన్న కంటే ఎక్కువ మ్యాచ్‌లే ఆడినావు. మన స్క్వాడ్‌లోనే నువ్వు మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయరు. ఏదో టీమ్ కష్టాలున్నప్పుడు వచ్చి గెలిపిత్తావంటే వచ్చి ఫస్ట్ బాల్‌లోనే డకౌట్ అయినావు. ఇంత మంచిగా మ్యాచ్ మింగపెడతావు అనుకోలే అన్న. తమ్ముడు మోస్ట్ ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉంటే సరిపోదువే, ఆ లక్ కూడా కలిసి రావాలే. అయినా నేనే మ్యాచ్‌ని మింగపెట్టినట్టు మాట్లాడుతున్నావు కదా. నువ్వేమన్నా సెంచరీ కొట్టినావా? మన టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. పోతే పోయింది, నెక్స్ట్ మ్యాచ్‌లో చూసుకుందాం. రన్ రేట్‌కి అయితే పెద్ద బొక్క వాళ్ళే కదా. నెక్స్ట్ మ్యాచ్ న్యూజిలాండ్ పాకిస్తాన్‌తో ఉంటది. వాళ్ళని పిసుకుదాం, ఓడిద్దాం, మనం సెమీస్‌కి పోదాం. నన్ను నమ్ముకోండి, ఉన్నది అమ్ముకోండి. నిన్ను ప్యారగాన్ చెప్పుతోని పల్ల పల్ల కొట్టినా తప్పులేదు. ఈ షామీ బ్రో నా వికెట్ తీయకపోతే 50 అయినా ఓటేటోడిని ఖచ్చితంగా. అనవసరంగా బ్యాట్ అడ్డు పెట్టిన అవుట్ అయినా. సౌమ్య సర్కారు, నజ్ముల్ హసన్, శాంటో, మేది హసన్, మిరాజు, తోయిదు, జేకర్ అలీ ఈ పిల్లగాళ్ళు ఎక్కడ ఆడతారని లైట్ తీసుకొని రన్ లేట్ మింగచ్చు అనుకుంటే నీ గ్రౌండ్లోనే రక్తాలు చిందించారు. మనకే టఫ్ ఇచ్చారు కదా బ్యా. ఎస్, నేను కూడా అదే అనుకున్నా విరాట్, రన్ రేట్ తీసుకోవచ్చు అని. బట్ ఏం చెప్తాం, బ్యాడ్ లక్ అట్లుంటుంది మా బంగ్లాదేశ్తోని. పట్ట వికెట్లు పడంగానే నేను మా హిటోయ్ బ్రో కలిసి 150 పార్ట్నర్షిప్ చేసినాం. తమ్ముడు ఎందుకు ఎచ్చులు పడుతున్నావు? నువ్వు ఆడిన ఫస్ట్ బాలే నాకు క్యాచ్ వచ్చింది, మిస్టేక్లో మిస్ అయింది. లేదంటే మీ స్కోరు 150 కూడా దాటకపోదు తెలుసా. రోహిత్ అన్న, గింత పెద్ద మటన్ బొక్క పెడతావు అనుకోలే కదన్నా. జస్ట్ నువ్వు ఒక బాల్ ని విసికేది ఉంటే నాకు హ్యాట్రిక్ వచ్చేది. ఉంచినావు కదన్నా. పటేల్ తమ్ముడు, నేనేమన్నా కావాలని మిస్ చేసినా? దానికదే మిస్ అయింది. కొన్ని కావాలంటే ఇంకొన్ని వదిలేయాలి బే. అయినా క్యాచ్ మిస్ అయిన వెంటనే గ్రౌండ్ లోనే నీకు అపోలో గీసి చేసినా కదా తమ్ముడు. క్యాచ్ పట్టకుండా అపోలో ఫిష్ చేస్తే ఏమవుతుందన్న, హ్యాట్రిక్ మిస్ అయింది. తమ్ముడు నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఉన్నది. కావాలంటే వాళ్ళని గ్రౌండ్ కేసే మారుద్దాం. సరిపోకపోతే నేనే బౌలింగ్ వేసి నేనే హ్యాట్రిక్ తీస్తా. కానీ ఈ మ్యాచ్ లో ఇంకేమైనా అసంకృప్తి ఉన్నదంటే రన్ రేటు. న్యూజిలాండ్ మీద, పాకిస్తాన్ మీద ఎట్లయినా గెలుస్తాం. కానీ రన్ రేట్ ఎట్లా వస్తుంది? రన్ రేట్ గురించి నువ్వేం టెన్షన్ పడకన్నా, నేను చూసుకుంటా. అవసరమైతే ఈ పాకిస్తాన్ పురాణాల మీద డబుల్ సెంచరీ కొట్టుమన్నా కొడతా. 40 ఓవర్లకి మ్యాచ్ ను ముగిద్దాం. సెట్ ఇంకేంది. గిల్లు తమ్ముడు, నీ పిల్ల నీకు బ్రేకప్ చెప్పిందో, మీ మామ నీకు పెళ్లి అయ్యా అన్నాడు. గా అర్జున్ గానికి జోయోలో దొరికిరో తెలియదు కానీ నువ్వు మాత్రం అల్లాడిస్తున్నావే. వాట్ ఈస్ ద రీజన్? కొంపదీసి 100 సెంచరీలు కొడితేనే మీ మామ పిల్లనిచ్చి పెళ్లి చేస్తా అన్నాడైంది. అదేం కాదన్న, అల్లుడు అన్నోడు అల్లాడియాలి కదా. ఒక చిన్న గోల్ పెట్టుకున్నా. ఏందంటే నువ్వు 100 సెంచరీలు కొట్టి మా మామ రికార్డు బ్రేక్ చేసినా చేయకపోయినా నేను మాత్రం బ్రేక్ చేయాలి. నేను 100 సెంచరీలు కొట్టిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా, ప్రిన్స్ అయితా. ఈ ఛాంపియన్స్ ట్రాఫీలా సావేరా ఒక్కొక్కనికి. గుడ్ తమ్ముడు, కీప్ ఇట్ అప్. ఈ ఛాంపియన్స్ ట్రాఫీ అయిపోయే వరకు అదే కన్సిస్టెన్సీగా ఆడాలి, అట్నే రన్స్ కొట్టాలి. సరే రోహిత్ అన్న, నిన్న కొట్టిన సెంచరీ నాకు ఓడిఐ కెరీర్లో 7th సెంచరీ. స్లోయెస్ట్ సెంచరీ అయినా చాలా ఇంపార్టెంట్ సెంచరీ. నేను కూడా మీ లెక్కల్ని షాట్లు కొట్టి అవుట్ అయినా అనుకో, సినిమా రివర్స్ ఉండేది. అట్లెందుకుంటా తమ్ముడు, నేను లేనా? నేను కూడా చూసుకుంటూ నేను నిన్ను క్యాచ్ పట్టి పిసికేస్తున్నా, కానీ గట్టి గుచ్చుకుపోయింది, అందుకే క్యాచ్ వదిలేసిన. నువ్వు 68 రన్స్ కొట్టినావు కదా తమ్ముడు, సరిపోలేదా నన్ను కూడా అవుట్ అయ్యానా? అయినా కాదు బ్రో, నన్ను ఎందుకు మీ గిల్లు లెక్క అప్రిషియేట్ చేస్తలేరు? నీ అవ్వ, నేను కాళ్ళు నొచ్చిన, చేతులు నొచ్చిన, మ్యాక్స్వెల్ లెక్క నిలబెట్టి ఆడిన, షాట్లు కొట్టిన, రన్స్ కొట్టిన, 228 రన్స్ కొట్టినా అంటే ముఖ్య కారణం నేనే. వన్డే లెక్కలు ఆడిన. 119 బాల్స్లోనే 100 రన్స్ కొట్టిన, 6 4లు 2 6లు. మా వాళ్ళు కూడా టాప్ ఆర్డర్లో మంచిగా ఆడేది ఉంటే సునాయాసంగా 150కి ఎక్కువ కొడుతుంటే నేను. తమ్ముడు, హార్దిక్ అనే ఓడు ఒకడు ఉన్నాడు, మర్చిపోయినావా? నువ్వే కరెక్ట్ తమ్ముడు, నిన్ను అప్రిషియేట్ చేయాల్సిందే. నీ ప్లేస్ లో నేనున్నా అట్నే ఆడుతుంది. రావులు అందరు క్రిటిసైజ్ చేస్తున్నా కానీ ఫస్ట్ వికెట్ కీపర్ గా నిన్నే తీసుకున్నావు. సాల్వ్ దానికి తగిన పర్ఫార్మెన్స్ ఇస్తున్నావు. ఇంగ్లాండ్ సిరీస్ లైనా, ఛాంపియన్స్ ట్రాఫీలైనా కొట్టింది 40 రన్సే, కానీ చాలా క్రూషియల్ టైంలో కొట్టినావు. ఊకో అన్న, రాహుల్ కొట్టిన 40 రన్స్కే కింద మీద అవుతున్నారు. అదే నేను రాహుల్ ప్లేస్ లో ఉండేది ఉంటే సేమ్ 48 బాల్లనే నేను ఇంకా సింపుల్ గా 80 రన్స్ కొట్టేటోని. ఒక మ్యాచ్ లో నా ఛాన్స్ ఇచ్చి చూడండి అన్న, నా గేమ్ ఏందో తెలుస్తుంది. తమ్ముడు, ఇంటికి వచ్చి బుక్కడు బువ్వ తినిపోవడానికి గిసుమంటి అయితే అడగకు. 1 డౌన్ లో పంపు, 2 డౌన్ లో పంపు, ఓపెనర్ గా పంపని. 1 డౌన్ 2 డౌన్ కాదన్న, రాహుల్ ఆడే ప్లేస్ లోనే రిప్లేస్మెంట్ చేయన్నా. తమ్ముడు, అది నా చికెన్ కూర చేసిందట, చెప్పు పోతావా? ఫ్లైట్ టికెట్ తీసిస్తా. ఏమైంది సప్పుడు ఎత్తలేరు? వట్టిదేనా షమ్మి అంటే? మొన్నటి దాకా ఫామ్ లో లేడు, వికెట్లు తీస్తలేరు అన్నాడు. ఇప్పుడు ఓకేనా 5 వికెట్లు తీసిన. జస్ట్ 140 మ్యాచ్లలోనే 200 వికెట్లు కంప్లీట్ చేసిన. అట్లా మడత పెడతా. ఈ ఆనంద సందర్భంలో నెక్స్ట్ మ్యాచ్ లో ఎవరు వికెట్ కావాలి రోహిత్ చెప్పు? రిజ్వాన్ వికెట్ కావన్నా, బాబర్ వికెట్ కావన్నా? కుదిరితే ఇద్దరిని అవుట్ చేసి మింగు, ఆల్ హ్యాపీస్. ఓకే. ఈ సముద్రం లోతెంత దొంకి తెలుసుకోరా. ఏంది తమ్ముడు ఏమో అంటాను? ఏం లేదు బ్రో, ఈ ఇండియన్ ఎట్లా పిసికేయాలని ఆలోచిస్తున్నా. ఏందివా నీ అవ్వ, టాస్ గెలవడానికి ప్రయత్నిస్తాం కాదు, డైరెక్ట్ పిసికేస్తారట. నీ అవ్వ ఎక్కడ ఆపినమో అక్క నుండే మొదలు పెడతాం బిడ్డ.
విరాట్ మ్యాచ్ గెలిచినాం కాబట్టి ఊకుంటారు. అదే ఓడిపోయి ఉంటే ఈ పాటికి ఇన్‌స్టాగ్రామ్ మొత్తం షేక్ అయ్యేది. ఫామ్‌లోకి వచ్చినట్టే వచ్చి మళ్ళా పోయినావు కదా! సరే అయిపోయింది ఏదో అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ పాకిస్తాన్‌తోనున్నది. ఎట్లైనా నీ ఫేవరెట్ టీమే కాబట్టి 50 100 కొడతావు. అంతేగాని మళ్ళా స్పిన్నర్‌కైతే ఔట్ కాకు నీకు పుణ్యం ఉంటది. ఇక దీనికంటే మంచి ఛాన్స్ రాదేమో. ఈ పాకిస్తాన్ మీద రన్స్ కొడతా ఫామ్‌లోకొత్తా. షిట్ ఇంత పనైపోయిందివే ఇంత పనైపోయిందివే షాంటో. గీ స్పిన్నర్‌లను మనం తెచ్చుకునేది ఉండే ఇంకొకరిని అట్టినే పిసికేతుంటిమి ఈ ఇండియాని. అయితే నెక్స్ట్ మ్యాచ్‌ల నిన్ను ఊకోబెట్టి ఇంకో స్పిన్నర్‌తోనే పోతాం న్యూజిలాండ్ మీదకి. ఒరేయ్ ఏం మాట్లాడుతున్నావురా తలకాయ లేనోడా. మీ పానానికి గా ఫిలిప్స్ గాడు ఒక్కడు చాలు గ్రౌండ్ అంతా కవర్ చేత్తడు. హాయ్ గైస్. సో వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పినా కదా! ఈ వీడియో అనేది చాలా గ్యాప్ తీసుకొని చేసినా. సో అంత మంచి రీచ్ అయితే రాకపోవచ్చు. సో కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే లైక్ అయితే చేయండి. అండ్ ఇంకా ఐపీఎల్‌కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అయితే ఆల్రెడీ చేసి ప్లే లిస్ట్‌లో ఉన్నాయి. ఇంకా ముందు ముందు కూడా వీడియోస్ అనేది రాబోతున్నాయి. సో కొంచెం సపోర్ట్ చేయండి అండ్ వెయిట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై.